ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలోనూ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఎయిర్, వాటర్, సౌండ్ పొల్యూషన్ విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విశాఖలో ఇవాళ ఉదయం గాలి నాణ్యత 170గా నమోదైంది. విశాఖ నగరంలో పోర్టు కారణంగా వెదజల్లుతున్న ఐరన్ ఓర్ పొల్యూషన్తో విశాఖ వన్ టౌన్ ఇప్పటికే బిక్కుబిక్కుమంటోంది. నగరం విస్తరిస్తున్న కారణంగా పెరుగుతున్న వాహనాల కాలుష్యంతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. విశాఖలో పెరుగుతున్న పొల్యూషన్ను ప్రభుత్వం కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విక్రమ్ మనకు అందిస్తారు. విక్రమ్, విశాఖలో పొల్యూషన్ అనేది అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ముఖ్యంగా కూడా విశాఖ ఇటు నగరంతో పాటు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పొల్యూషన్లో చిక్కుకొని విరవేలాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కువగా కూడా పరిశ్రమలు ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం. ఈ కారణంగా ఈ పొల్యూషన్ అనేది తారాస్థాయికి చేరడానికి ఒక ప్రధాన కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నంలో పోర్టు, అదేవిధంగా హెచ్పిసిఎల్, దీంతోపాటు కూడా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అటు పరవాడ కావచ్చు, అలాగే అచ్యుతాపురం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీలు అదేవిధంగా ఇటు ఈ పోర్టు, ఇటువంటి పరిశ్రమల కారణంగా కూడా పెద్ద ఎత్తున ఈ కాలుష్యం అనేది చోటు చేసుకుంటూ ఉంది. ముఖ్యంగా ఈ పరిశ్రమల కారణంగా అటు ఎయిర్ పొల్యూషన్, దాంతోపాటు కూడా వాటర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పి కూడా పర్యావరణ నిపుణులు గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ పర్యటించిన సందర్భంలో తేల్చి చెప్పడం జరిగింది. అనేక అధ్యయనాల్లో కూడా ఈ విషయం వెల్లడైంది. ఏవైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో, పరిశ్రమలు రాత్రి వేళల్లో కొన్ని విష వాయువులకు సంబంధించి కూడా గాల్లో ఊదుతున్నారనే సమీప గ్రామ ప్రజలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు ఇవే ఫార్మా పరిశ్రమలన్నీ కూడా పైప్ లైన్ సముద్రంలోకి వేసి కొన్ని వ్యర్థ జలాలను సముద్రంలో కలుపుతున్నారు. అదేవిధంగా సమీపంలో ఉన్నటువంటి చెరువులు, నదుల్లో కూడా కలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా కూడా జల కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఈ రాత్రిపూట విషవాయువులను వదులుతున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా వాయు కాలుష్యం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా ఈ కాలుష్యం బారిన పడుతున్నారు. ముఖ్యంగా పరవాడ, తానాము వంటి ప్రాంతాల్లో ఎన్టీపీసీ ఉన్నటువంటి పరిశ్రమలు వ్యర్థాలను వదులుతున్న నేపథ్యంలో అక్కడంతా కూడా విపరీతంగా కిడ్నీ వ్యాధులకు బారిన పడి ప్రజలు విరవెల్లాడుతున్నారు. అదేవిధంగా పరవాడ, అచ్యుతాపురం అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ మత్స్యకారులు సముద్ర జలాల్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఫార్మా వ్యర్థాల కారణంగా కూడా చేపలు, మత్స్య సంపద అంతా కూడా ఎక్కువగా కూడా చనిపోతూ చాలా నష్టం వాటిల్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యావరణ నిపుణులు మేధా పాట్కర్, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రనాథ్ సింగ్ కూడా ఇక్కడ పర్యటన చేసి కాలుష్యం మీద ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ విక్రమ్.